యాజ్ ఏ ఇండివిజువల్ గా మీ ఇద్దరితో బాలేమా, ఇద్దరితో కపుల్ గా బాలేమా, ఇండివిజువల్ గా బాలేమా? బాగుంది కానీ బాలేదు. బానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. అట్లా ప్రతి ఒక్క కపుల్ ని కూర్చోబెట్టి మాట్లాడతా. మాకు ఇక్కడ ఎవరితో ప్రాబ్లం లేదు. ఎవరితో ఎందుకు మేము ఆడేదానికి మాకు రావట్లే. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఆ సాటిస్ఫాక్షన్ రావట్లే. అదొక్కటే అంతే, ఇంకేం లేదు. అది కపుల్స్ నుంచా జడ్జెస్ నుంచా మాకేం తెలియట్లే. వీఆర్ ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. అరే ఎవరిని అడగాలి, ఏం అడగాలి, అసలు ఏం జరుగుతుంది అనే సిచ్యువేషన్ లో ఉన్నాం మేము అంతే. లిటరలీ వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అవునవును, ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. బట్ ఫస్ట్ సెకండ్ ఇక్కడ నుంచి గెలుచుకొని పోతున్నాం, అక్కడ నుంచి వచ్చేసరికి ఫోర్త్ థర్డ్ ఎందుకు వస్తున్నాం? అదే మ్యాజిక్. ఓకే, నాకు ఇది అర్థం కావట్లే. షోకి వచ్చిందే నా వైఫ్ కోసము, నేను తన కోసమే వచ్చాను. ఇక అలాంటప్పుడు ఎందుకు ఉండాలా? అరే ఓపెన్ చేయి అయితే. అవుతున్నారా కళ్యాణ్? నువ్వు ఒక్కడే అనట్లేదు కదా, అందరం అట్లానే ఉన్నాము. ఫస్ట్ రానక్క, ఎందుకు అలా చేస్తున్నాను? ఫస్ట్ నా ఇష్టం, నేను రా. మీరు బయటకు వెళ్ళలేదా? ఇవ్వలేదు. కళ్యాణ్ కోపంలో తొందరపడి ఏదంటే అది కోపం కాదక్క, బుర్ర దొబ్బిందా నీకేమన్నా? స్మాల్ కన్సర్న్. ప్రియాంక మీరు నాకు ప్లీజ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. మీరు నాకు మరి మట్టి బుర్రనో ఏంటో నాకు అర్థం కాదు. అంటే పాజిటివ్ నోట్ లో చెప్తున్నాను. ఎవడండి బాబు ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా. వైఫ్ తో ఎలా ఉండాలి, లేదా నా వైఫ్ తో నేను రూమ్ లో ఎంతసేపు ఉండాలి, లేదా నేను నా వైఫ్ ని తీసుకుని, ఇవన్నీ ఒకసారి నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు అర్థమవుతుంది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. లేదా ఒక కపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చున్నప్పుడు నేను ఎంతసేపు వాళ్ళతో అనుకుంటూ